మనం కాంగ్రెస్ కోటేసినామంటే మన తల మీద మనం చేయబెట్టుకున్నట్టేనా. మా మాగంటి గోపినాథ్ గారు ఎన్ని రోజులు ఉన్నా మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ దాంట్లో ఎవరు ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు. ఎక్కడున్న రోడ్లు కానీ నల్లలు కానీ డ్రైనేజ్ లైన్ కానీ ప్రతి ఒక్కటి ఆయన అన్ని అభివృద్ధి పనులే చేసిరన్న. ఇంకా ఇప్పుడు మనకి ఏమున్నా ఎక్కడ చూసినా ఇంటింటికి వెళ్ళినా కూడా మాకు ప్రజాదరణ బాగా అనిపిస్తుంది. ఇంటికి ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా అన్న మనదే బీఆర్ఎస్ వస్తుంది అన్న అని అంటున్నారు. ఇక్కడ వెళ్ళినా ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే వచ్చి గత 2-2.5 సంవత్సరాలు అవునా కూడా ఏ అభివృద్ధి లేదు, ఏం లేదు. మనం ఇప్పుడు షాదీ ముబారక్ అని తులం బంగారం అని చెప్పారు, అది లేదంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా మట్టుకు ఇదే ప్రశ్నిస్తున్నారు. అప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా ₹1,00,000 అది వస్తుండే, ఇప్పుడు అది కూడా లేదు, తులం బంగారం లేదు, దానికి పెట్టాలని సతాస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మన ఆడపిల్లలకి ఇష్టం అది ప్రెగ్నెంట్తోనే ఉన్నది, అది కూడా క్యాన్సిల్ చేయించినారు, అది కూడా లేదు. దాన్ని చూసుకొని మా కేసీఆర్ వారు మన భవన్లోనే వాళ్ళకి కొంతమంది ఆడవాళ్ళకి గర్భిణీ స్త్రీలకి వాళ్ళు కిట్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మన స్కూటీలు ఇస్తున్నారు, అది లేదు. ఇప్పుడు దీన్ని చూసి ప్రకారం పోతున్నాయంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము గెలుస్తాము అనే దాంట్లో నడుస్తున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రౌడీ రాజ్యం వెళ్తుంది అనేది ఒక టాపిక్ వస్తుంది ఇసుకోట డివిజన్లో. మొత్తం వీళ్ళకి కాంగ్రెస్ వచ్చేసిందంటే మాత్రం మొత్తం రౌడీ రాజ్యం వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌడీ బ్యాక్గ్రౌండ్ అని కాదన్నా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీద గొప్పలకు తలెత్తిన ఫస్ట్ తలనొప్పి ఏంటంటే హైడ్రా అనే పేరుతోనే ఒక తలనొప్పి తయారైందన్న. ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ ఏమంటే ఇప్పుడు ఓటేజ్ గెలిచినాక అంతా అయిపోయినాక ఇప్పుడు ఉన్నవాసం చెప్పాలంటే ఇప్పుడు ఓటుకి మనకు ఒక్కొక్క ఓటుకి 10,000 ఇస్తుండొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 10,000 ఇచ్చాక దాన్ని వసూలు చేయడానికే మన ఇంటి ముంగట హైడ్రా తీసుకొచ్చి జేసీబీ పెట్టేసి ఇప్పుడు 10,000 దగ్గర కాకుండా 5,00,000 వసూలు చేసే పని కూడా వస్తుందన్న. అది కూడా ఒకసారి పబ్లిక్ గమనిస్తే బాగుంటుంది. ఇంకోటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఇన్ని రోజులు ఇప్పటివరకు ఇట్లా హైడ్రా అని అది కానీ ప్రజలను దోచుకొని తినేది అయితే ఇప్పటి వరకు ఏం లేకుండే. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్తుంది కదా, అంటే కొంత టైం కావాలి, ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని చెప్తుంది. అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ది అయినప్పటికీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి గెలిచే అవకాశం లేదంటావా? ఇప్పుడు సిట్టింగ్ స్థానంలో ఉందన్న, సిట్టింగ్ స్థానంలో ఉంది కాబట్టి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారం పార్టీ సిట్టింగ్ స్థానంలో ఉంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనం 6 గ్యారెంటీ ఏవి ఇచ్చినా అవి నెరవేర్స్తే పబ్లిక్ పగ్గం పడుతుండే వాళ్ళు. ఇప్పుడు 6 గ్యారెంటీలు నెరవేర్చకుండా ఏం చేయకుండా మనకి ఎక్కడ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మనకి ఎక్కడ ఉన్నా ఏం చేసినా మన ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ ఏమి మనకు కానీ వర్కులు చేస్తలేరు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రోడ్లు కానీ సీవరేజ్ పనులు కానీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎన్ని రోజుల నుంచి ఏం చేశారు ఇదే ప్రభుత్వం, ఇన్ని రోజుల నుంచి డబ్బులు లేవు మమ్మల్ని సగం కోసుకొని తింటా అన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సగం కోసుకొని తిన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు చేసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఎలాగొస్తున్నాయి మనకి ఫండ్లు ఎలాగొస్తున్నాయి, మనకి ఇన్ని రోజులు లేవన్న డబ్బులు కేసీఆర్ గారు తినేసారు చేసేసారు అది అని చెప్పారు. ఇప్పుడు ఎలాగొస్తున్నాయి డబ్బులు రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడు రోడ్డు పనులు చేస్తారు. ఇప్పుడు ముంగడు చూడండి మీరు, ఇక్కడ రోడ్ స్టార్ట్ చేసారు, బ్యాక్ సైడ్ కానీ ఇక్కడ కానీ అన్ని రోడ్ కానీ డ్రైనేజ్ లైన్ కానీ అన్నీ చేస్తున్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఇన్ని రోజులు రేవు నన్ను కోసుకొని తిన్నా ప్రాబ్లం లేదు, నేను దేనికైనా తయారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రోడ్లు ఎలాగొస్తున్నాయి, ఫండ్స్ ఎలాగొస్తున్నాయి, దాని సమాధానం చెప్తే బాగుంటుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా అనిపిస్తుందా అభివృద్ధి విషయంలో? ఈ గవర్నమెంట్ ఏర్పడి కూడా దాదాపు 2 సంవత్సరాలు. గత ప్రభుత్వంలో మన చిన్న కార్మికుడు చిన్న ఎవరైనా వెళ్ళినా చెప్పినా కూడా ప్రతి ఒక్క పనిమంతుడు ఎవడు ఉన్నా కానీ పని చేయనికే ముంగడు వస్తుండే. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఎవరంటే పట్టించుకోకుండా పోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు జీతాలు వస్తలేవు, మేము ఎక్కడ చేయాలా, పరిశుద్ధ కార్యక్రమాలు ఉండని ఎవరు ఉండని మాకు జీతాలే సరిగ్గా వస్తలేవు. ఫస్ట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి నెల మాకు నెలకి ఫస్ట్కి కానీ 2 తారీఖున పడుతుండే, ఇప్పుడు 10 తారీఖైనా 15 తారీఖైనా మాకు జీతాలు వస్తలేవు, మాకు ఇన్స్టాల్మెంట్ కట్టుకునేటువంటి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని ఇప్పటికైనా మన ఎస్ఐఫై వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళు చాలా మట్టుకు ఇది ఒకటి ఎలిగేషన్ చేస్తున్నారు అన్న. అది యువకుడు అని అంటున్నారు, నవీన్ యాదవ్ బీసీ యువకుడు అని చెప్తున్నారు. ఇప్పుడు మేము బీసీ యాదవ్ నవీన్ యాదవ్ గారు యువకుడైనా కాదంటలేదు, ఇక్కడ మనకు స్థానిక నాయకుడైనా ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేంటలేదు. కానీ ఆయన సోషల్ మీడియా ప్రకారం వెళ్తున్నారు నడుస్తున్నారు. కానీ పక్కకున్న చుట్టూ కార్యకర్తలు కానీ ఉండని ఏమైనా ఉండని కానీ వేరే నడుస్తున్నారు. ఇప్పుడు మన నవీన్ యాదవ్ గారు వచ్చాక కూడా మనకు రోడ్లు కానీ పనులుగా చేస్తారని మీరు అన్నారంటే అది ఓకే అనుకుంటాం. ఇప్పుడు ఇన్ని రోజులు లేని పనులు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లు ఎందుకు స్టార్ట్ అయినాయి మీకు, అది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అనమాట. అది మళ్ళీ జూబ్లీహిల్స్లో మనం ఎక్కడ తిరిగినా ఏమి చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ జూబ్లీహిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. మళ్ళీ మా టీఆర్ఎస్ జెండా కంపల్సరీ నిల్చుంటుంది అక్కడ. మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా హరీష్ రావు గారికి, మా బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎవరు ఉన్నా వాళ్ళందరికీ ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద గెలిచి వాళ్ళకి కేసీఆర్ గారికి ఇది గిఫ్ట్ లాగా ఇస్తారు అనేది మా జూబ్లీహిల్స్ ప్రజలందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం కాంగ్రెస్ కోటేసినామంటే మన తల మీద మనం చేయబెట్టుకున్నట్టేనా. మన తల మీద చేయి ఎట్లా పెట్టుకుంటామంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసినామంటే ఫస్ట్ మన హైడ్రా పెడితే మన ఇల్లు కూర్చోనికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు కృష్ణనగర్ ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ ఏ ఉన్నా 100 గదాలు, 200 గదాలు, 150 గదాలు ఇవన్నీ ఉన్నాయి. దీనివల్ల ఏం చేస్తారంటే ఇది నాలామది ఉంది అది ఉంది అని చెప్పి ఫస్ట్ హైడ్రా లేదంటే హైడ్రా తీసుకొచ్చి మన జేసీబీ తీసుకొచ్చి ముంగట పెట్టేసి 5 లక్షలు ఇస్తావా 10 లక్షలు ఇస్తావా వసూలు చేస్తావు అనే రోజులు కూడా వస్తాయి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరున్నా ఏం చేసినా కాంగ్రెస్కి వేయాలా బీఆర్ఎస్కి వేయాలా దాన్ని ఆలోచించుకొని ఓటేస్తే బాగుంటుంది.